గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంకొక పిక్ పంపవా? లవ్ యూ బంగారం. ఎస్పెషల్లీ నైట్ నువ్వు డ్రెస్ తీస్తుంటే. నువ్వేంటి ఇక్కడ? సార్ అప్రైజల్ డే కదా సార్. అయితే మాత్రం లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలని కామెంట్స్ ఉండకల్లా. సారీ సార్. సార్ నా ప్రమోషన్. సరే చెప్పు నాన్న, వాట్ ఆర్ యువర్ అచీవ్మెంట్స్ దిస్ ఇయర్? ఐ జాయిన్ జిమ్ సార్, ఎస్పెషల్లీ డైట్ ఇట్స్ వెరీ గుడ్. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. ఈ టైం టైంలో వద్దని చెప్పింది. ఈ మధ్య ఆఫీస్కి సరిగ్గా రావట్లేదంట కదా. ప్రాజెక్టుల నుంచి ఒకటే కంప్లైంట్లు. బయట ప్రాజెక్టులు అని ఒప్పుకున్నావా? చచ్చా మీ సార్ బయట నన్ను అనుమానిస్తున్నారు సార్. ఐ ఆల్వేస్ కమ్ ఆన్ టైం సార్. వస్తావురా, టైంకే వస్తావు. కానీ వచ్చాక పావుగంట తర్వాత సిగరెట్ బ్రేక్ అని బయటకు వెళ్ళి గంట అయినా రావు. లంచ్ తర్వాత లాగిన్ చేస్తావు. ఆ తర్వాత అయినా కంటిన్యూస్గా వర్క్ చేసేస్తావా? పావుగంట తర్వాత మళ్ళీ సిగరెట్ బ్రేక్ అని బయటకు వెళ్ళి లాగోడికి ఆపరాల ముందు డిచిక్ అని వచ్చేస్తావు. 6 దాటక ముందే ఆఫీస్ దాటేస్తావు. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ సిన్స్ 6 months. అయ్య బాబు ఈడికలు తెలిసిపోయింది సార్. నేనంటే గెట్టని వాళ్ళు మీకు గెట్టని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సార్. దిస్ ఈస్ ఫోర్స్ఫుల్లీ ఫాల్స్ కంప్లైంట్ సార్. చా లాగిన్ డేటా చూపించమంటావా? సార్ టైం టు టైం వర్క్ కంప్లీట్ చేస్తున్నాను సార్. టిల్ డేట్ ఒక్కసారి కూడా లేట్ గా సబ్మిట్ చేయలేదు తెలుసా? అయ్యో చచ్చా, సబ్మిట్ చేసే విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు నాన్న. కానీ ఆ వర్క్ ఉంది కదా, దాంతోనే ప్రాబ్లం అంతా. నీకున్న పావుగంట టైంలో తోచిన కోడింగ్ అంతా చేసి వెళ్ళిపోతున్నావు. తర్వాత పని కంప్లీట్ చేయడానికి 3 ఎంప్లాయీస్ని 3 గంటల సేపు ఓటీ చేయించాల్సి వస్తుంది అన్నమాట. ఇండైరెక్ట్ గా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ ని తగ్గించాల్సింది పోయి పెంచేస్తున్నావు. సార్ మీరు నా మీద టమాటాలు ఎత్తున్నారు సార్. ఏం తక్కువ చేసింది సార్ మీకు? చార్మినార్కి వెళ్ళినప్పుడు గాజులు, తిరుపతికి వెళ్ళినప్పుడు లడ్డూలు, కాకినాడకి వెళ్ళినప్పుడు కాజాలు, ఇవన్నీ కాకవటానికి కాదా? నీతో వచ్చిన ప్రాబ్లం అయిదిరా. తోటలో ఎర్రి పుష్పం ఏది 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 అని ఎత్తుకుతుంటే నేనే వచ్చేస్తావు. కాజాలకి గాజులకి పడిపోయే చీప్ హ్యాండ్ కాదురా నాది. మరి ఫోటోలకి ఏంట్రా అన్నా? సార్ 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 ఏం లేదు సార్, కనీసం శాలరీ అయినా. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఎలా? నెక్స్ట్ టైం అంటే ఏదన్నా నెక్స్ట్ మంత్, సంవత్సరం ఆగాలి. షట్ అప్ అండ్ లీవ్. ఉంటాను సార్. ఫోటోలు అంటున్నాడేంటి? కొంప తీసి బంగారం గురించి తెలిసిపోయిందా? హే హర్షిని, చాలా రోజుల తర్వాత నా క్యాబిన్ లో. నా అపీరియన్స్ కదా సార్, జస్ట్ థింక్డ్ ఆఫ్ మీటింగ్ యూ వన్స్. అపీరియన్సా? అప్రైజల్ అనుకుంటా. వెరీ గుడ్. సర్లే కానీ వాట్ డిడ్ యూ డూ దిస్ ఇయర్? ఐ మెయిల్ యూ ఆఫ్ సార్. నేను పంపేశాను కదా సార్. ఛా, మాకు తెలియదులే. ఇక్కడ క్వశ్చన్స్ అడగాల్సింది నేను, నువ్వు కాదు. సో టెల్ మీ, హౌ డూ యూ థింక్ యూ పర్ఫార్మ్డ్ దిస్ ఇయర్? I performed really well, sir. I performed Kevu Keka song and Ganesh Chaturthi, sir. People clapped it awesomely, sir. Then again, I performed Aigiri Nandini and Navratri, sir. People said I looked like Amoru, sir. Then again, I recently performed Puchakaya song, sir. What a performance, you see. Our tables became upside down, sir. బాగుంది. సో సాడ్. నేను మెయిల్ చేస్తానమ్మా, నువ్వు బయలుదేరు. You also mailed me off, sir? I mailed you off. Oh. I may go off, sir? You may go off, amma. Thank you, sir. Go, amma. You go. ఎక్కడి నుంచి వస్తారో బ్యాక్ డోర్ జాబ్ పెట్టుకుని. ఎవరయ్యా హర్షిని జాయిన్ చేసుకుంది? మీరే సార్. సర్లే, గ్రీన్ టీ ఒకటి పంపించు. సార్. ఓ మీరా, ఇలా ఇచ్చేసారేంటి ఆఫీస్కి? అప్పుడెప్పుడో ఈ అపాయింట్మెంట్ రోజు చూశాను మిమ్మల్ని. అసలు ఆఫీస్లో కనబట్టలేదంట. టీమ్ లీడర్ నుంచి ఒకటే కంప్లైంట్లు. అడిగితే తిడుతున్నారంట, అరిస్తే కొడుతున్నారంట. సార్ అవి బయట సెటిల్మెంట్లు అండ్ ఫ్యామిలీ సెటిల్మెంట్లు ఉంటాను. ఎప్పటి నుంచి ఆల్ బి ఆన్ టైం సార్. చా, నుదుటి మీద బొట్టు, ఫార్మల్ షర్టు,
బాగానే ప్రిపేర్ అయ్యావరా? సార్ ఎరా రానని ఫీల్ అయ్యావరా? అనకూడదా? అబ్బే లేదు సార్. గుడ్. నువ్వు జనాలు చెప్పినంత రూడేం కాదురా, నాకంటే బాగా సాఫ్ట్. బేసికల్లీ నేను చాలా సాఫ్ట్ సార్. అప్పుడప్పుడే కొంచెం కోపం సార్. నా అప్రైజలా? ఫర్గెట్ అబౌట్ ఇట్. ముందు 3 నెలలు ఆఫీస్కి రైట్ టైంకి వస్తూ వెళ్తూ ఉండు, అప్పుడు వెళ్తే థింక్ ఆఫ్ ఇట్. నీ అయ్యా చెవులు చింపాంజీలు ఎత్తుకెళ్ళా అబ్బే. పైసలు అడ్జస్ట్ చేసుడు కష్టం అవుతుంది అని సమాజం అయితలేదా? హౌరా బ్రిడ్జ్గా. హౌరా బ్రిడ్జా? అదేంటి, అదెందుకు వచ్చింది మధ్యలో? సారీ సార్, క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టలేదు. శాలరీ పెరిగితే కడతాం కదా, చూసో ఆగట్లేదు కొడుకులకి. బేసికల్లీ నేను చాలా సాఫ్ట్ సార్. అప్పుడప్పుడు కొంచెం కోపం. మీరు చెప్తున్నారు కంపెనీ పొజిషన్ కూడా చూడాలి. నీ జాతిని జిరాఫీలు దొబ్బుకెళ్ళా కుత్తేకే వాళ్ళు సమాజం అవుతలేదు అబే. పార్టీలు దొబ్బి వేసుకుంటలేవా? నీ అయ్యిస్తుండా బీప్గా? ఫ్రెండ్ సార్ ₹1,00,000 అప్పించండి. తిరిగి కట్టాలంటే డబ్బులు రావాలి కదా, జీతాలు పెరగాలి కదా. వాళ్ళు తోసాయా సార్ పైసలు? బేసికల్ నేను చాలా సాఫ్ట్ సార్. అప్పుడప్పుడు కొంచెం కోపం. నేను చూసి ఎంతో కొంత పెంచమని చెప్తాను భయ్యా, మీరు బయలుదేరండి. ఎంతో కొంత కాదు సార్, 10,000 పెంచురు. వర్క్ లోడ్ ఎక్కువైతుంది. ఏడా సంతకం పెట్టాలని చెప్తే పెట్టి పోతా. సరే సార్, నేను చూస్తా. బాబు బాగా మెతక. ఒక్కొక్కడు ఒకలా తయారయ్యారు. నెక్స్ట్ ఎవడొస్తాడో. సార్ హే బాలు, నువ్వేంటి ఇక్కడ? అంటే ఇవాళ జీతం పెంచే దినమంట కదా సార్, జరా అడుగుదామని వచ్చిన. ఓ హైకా? అది ఆఫీస్ బాయ్లకి సెక్యూరిటీ గార్డ్లకి కాదు నాన్న, ఎంప్లాయీస్కి, కంపెనీ ఎంప్లాయీస్కి. అదేం సార్, జీతాలు మీకే ఉంటాయా? మాకుండవా? పనికి తగ్గ పైకం ఉండాలి. ఏంటి కమ్యూనిస్ట్ మీటింగ్ అటెండ్ వచ్చినట్టున్నాడు, ఏదో ఒకటి మేనేజ్ చేసి పంపించాలి. సరే బాలు, సెప్టెంబర్ 3, 2017 అనుకుంటా. నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పలా, నేను హట్ అయ్యాను. శాలరీ పెంచను. ఏంట్రా సార్, ఈ జీతం నా జీవితంలో ఎంత ముఖ్యమైనదో ఈరోజు మీకు తెలియాలి. నడవలేని తండ్రి, చూడలేని తల్లి, విధవైన అక్క, విధవైన తమ్ముడు, వీళ్ళందరి బరువు బాధ్యతలు నేనే మొయ్యాలి సార్. బాలు, మోసింది చాలు, దించు దించు. అమ్మో, 1వ తారీఖు సినిమాలో ఎల్బీ శ్రీరామ్ కన్నా ఎక్కువ కష్టాలు ఉన్నాయి నీకు. నీ జీతం ఒక 5,000 సరిపోవు. 10,000 పెంచేస్తానన్నా. వెళ్ళు, ధైర్యంగా ఉండన్నా. నీకు నేనున్నాను. దేవుడు సార్. వెళ్ళు సార్. కాఫీ కావాలా సార్? వద్దు నాన్న, వెళ్ళు. జాగ్రత్త, జీతం జాగ్రత్త అమ్మా. బావా, పైకం పెరిగింది, దావత్ చేసుకుందాం. సాయంత్రం వచ్చాయి. బాయ్. మేడం, వచ్చేస్తాను మేడం, వచ్చేస్తా. జీవితం ఇంకొక 20,000 పెంచుతారు అనుకుంటా. వెళ్దాం. గుడ్ మార్నింగ్ మేడం. ఏ రాకేష్, అంతా మంచిగేనా? ఏదో మీ దయ మేడం. నా దయేముందిలే. అవును, హెచ్ఆర్ మేనేజర్ పోస్ట్ ఇచ్చినప్పటి నుండి వెళ్తున్నావుగా కంపెనీని. నేనా? ఈ ఆఫీస్ అనే మాహిష్మతి సామ్రాజ్యానికి మీరు శివగామైతే నేను కట్టు బానిసని. అవునారా కట్టప్ప? మేడం. ఏరా రా అన్న, నన్ను ఫీల్ అయ్యావా? పర్లేదండి. నువ్వెంతమందికైతే శాలరీ పెంచావో ఆ లిస్ట్ నాకు ఫార్వర్డ్ చేయి. ఆ మనీ మొత్తం నీ శాలరీలో నేను కట్ చేస్తా. ఇచ్చే పావులలో 10 పైసలు కట్టా. నేను కంపెనీ రిజైన్ చేస్తా. రిజైన్ చేద్దాం అనుకుంటున్నావేమో. 5 years బాండ్ ఉంది ఇక్కడ, గుర్తుందిగా?